హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవుడు మనతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నారండి. ముందుగా మన యొక్క హృదయాల్ని సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, నీకు కోట్లాది కృతజ్ఞతలు ప్రభా. గత వారమంతా మమ్మల్ని కాచి కాపాడి నీ కృపతో నింపి తండ్రి ఈ యొక్క వారాన్ని మాకు అనుగ్రహించిన దేవాది దేవా, నీకు వందనాలు. సర్వశక్తిమంతుడా తండ్రి, ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో పరిశుద్ధాత్మ దేవా, నీ కృపతో, నీ యొక్క జ్ఞానంతో, నీ యొక్క శక్తితో ప్రభా మమ్మల్ని నింపండి. పరిశుద్ధాత్మ దేవ మాతో మాట్లాడండి తండ్రి. మమ్మల్ని తండ్రి యేసయ్య నువ్వే కార్యంతో నింపండి ప్రభా. ఏ శోధన అధికారం లేకుండా ప్రభా ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకోయ్యా. కేవలం నీ నామం మహిమపరచబడాలయ్యా, నీ కృపతో నింపబడాలి. మేము ప్రతి ఒక్కరము దేవా నీ సన్నిధిని మేము అనుభవించాలి దేవా. నీ గొప్ప కార్యంతో నింపు దేవా. యేసు నామంన అడుగు వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా మత్తయి సువార్త 19వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయెను. మరొకసారి చదువుకుందామండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయెను. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం, ప్రార్థించిన వాటిని పొందుకోవట్లేదని దేవుడి నుండి వెనుదిరుగుతున్నావా? ప్రార్థించిన వాటిని పొందుకోవట్లేదు అని దేవుడి నుండి వెనుదిరుగుతున్నావా? ఇక్కడ మనం చదివిన వాక్యంలో మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుంచి 22 వచనాలు మనం చదివిన వాక్యంలో ఒక అతను దేవుడి దగ్గరకు వచ్చి, బోధకుడా, నేను నిత్య జీవంలో ప్రవేశించాలంటే, నిత్య జీవం పొందుకోవాలంటే నేను ఏం చేయాలి ప్రభా అని అడిగినప్పుడు, నువ్వు ఆజ్ఞల్లో గైకొనుటయే నిత్య జీవం పొందుకొనుట అని దేవుడు అతనితో చెప్తారు. అంటే ఆజ్ఞలంటే ఏంటి ప్రభా? ఏం చేయాలి నేను అంటే, నరహత్య చేయొద్దు, వ్యభిచరించవద్దు, తల్లిదండ్రులను సన్మానించము, నీ పొరుగు వారిని ఏదియో ఆశింపకూడదు, ఇవన్నీ కూడా నువ్వు చేయాలి అని ఆ యవ్వనస్తుడికి, ఆ యొక్క వ్యక్తికి దేవుడు చెప్పినప్పుడు, ప్రభా నేను ఇవన్నీ కూడా నా యవ్వన కాలం నుంచే నేను చేస్తున్నా, నా చిన్న వయసు నుంచి నేను ఇవన్నీ చేస్తున్నా అని చెప్పినప్పుడు దేవుడు ఒక మాట చెప్తారు. అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది, నీ యొక్క ఆస్తిని అంతటిని అమ్మివేసి నువ్వు నన్ను వెంబడించు అని దేవుడు చెప్పారు. ఆ దేవుడు ఆ మాట చెప్పినందుకు మత్తయి సువార్త 19వ అధ్యాయం 22వ వచనంలో, అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసన పడుచు వెళ్ళిపోయాడు. ఒక శ్రేష్టమైన విషయాన్ని తెలుసుకున్నాడు, దానికోసం ఏమి చేయాలో తెలిసింది, కానీ తన ఆస్తి జ్ఞాపకం వచ్చి వెనక్కి వెళ్ళిపోయాడు. మనం కూడా చాలాసార్లు కదా ఏం చేస్తాము అంటే, ప్రార్థిస్తాం కొన్ని నెలలు, సంవత్సరాలు ఒక విషయం గురించి దేవుణ్ణి అడుగుతాం, కానీ దాని కోసం నువ్వు పొందుకోవడం కోసం నువ్వు ఈ విధంగా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని దేవుడు చెప్తా ఉన్నప్పుడు మనల్ని దేవుడు ఆ
పొందుకునే దానికి సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు మనము ఆ యొక్క సమయంలో, ఆ యొక్క వేచి ఉండే సమయంలో మనం ఏం చేస్తాం? ఇంకా నాకు ఆశీర్వాదం రావట్లేదని దేవుడి నుంచి వెనుదిరిగిపోతాం. అదే ఆ యవ్వనస్తుడు చెప్తున్నాడు, దేవుడు నిజంగా ఆ యొక్క ఆస్తిని అమ్మి అంటే నీ హృదయాన్ని ఆ ఆస్తి మీద లేకుండా పూర్తిగా నన్ను వెంబడించు. ఆ హృదయంలో ఆ యొక్క ధనాన్ని ఇచ్చిన దేవుణ్ణి ఉంచాలి, కానీ నువ్వు ఆ యొక్క ధనాన్ని ఉంచావు కాబట్టి ఆ హృదయంలో నన్ను ఉంచు, నాకు విలువివ్వు అని దేవుడు చెప్పినప్పుడు తనకి ధనము కావాలి, అన్నీ కావాలి, కానీ అడిగింది మాత్రం పొందుకోవాలి. ఆ యొక్క దేవుడికి ఇష్టం లేని కార్యాలు మన జీవితంలో ఉంచుకొని కూడా మనం ప్రభా నాకు ప్రార్థిస్తుంది మనం పొందుకోలేకపోతున్నామని దేవుడి నుంచి మనం అనేక సార్లు దూరం అయిపోతాం. దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. మనం అనేక సంవత్సరాల నుంచి, నెలల నుంచి ప్రార్థించిన దాన్ని నువ్వు నేను పొందుకోవట్లేదు అని మనం దూరం అయిపోతున్నామేమో. దేవుడు ఈరోజే మనతో మాట్లాడుతున్నారు, నువ్వు ప్రార్థించింది పొందుకోవట్లేదని దూరం అవుతున్నా, కానీ ఆ యొక్క వేచి ఉండే సమయంలో, ఆ యొక్క సమయంలో దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడని నువ్వు మర్చిపోతున్నావు. ఈ యొక్క వాక్య ప్రసంగాంశంలో అసలు మనం దేవుణ్ణి ఎందుకు వెంబడిస్తున్నాము? అసలు దేవుడు ప్రార్థించింది దానిని మనకివ్వరా? ప్రార్థించిన ప్రతిదాన్ని దేవుడు మనకిస్తారా? అసలు ఏంటి అన్న 3 విషయాలను మనం ఈరోజు మన యొక్క వాక్య ప్రసంగాంశంలో మనం నేర్చుకుందాం. మన యొక్క వాక్య ప్రసంగాంశం, ప్రార్థించిన వాటిని పొందుకోవట్లేదని దేవుడి నుండి వెనుదిరుగుతున్నావా? ప్రార్థించిన వాటిని పొందుకోవట్లేదని దేవుడి నుండి వెనుదిరుగుతున్నావా? మొట్టమొదటిగా నువ్వు దేవుణ్ణి ఎందుకు వెంబడిస్తున్నావు? ఏం చెప్తామండి మనం ఈ ప్రశ్న? చాలామంది మన యొక్క సంఘాలలో, మనకు తెలిసిన వాళ్ళలో, నువ్వు దేవుణ్ణి వెంబడిస్తున్నావు ఎందుకు అంటే, దేవుడు నాకు ఆ కార్యం చేశాడు, నాకు ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం ఇచ్చారు, వివాహం జరగనప్పుడు వివాహం చేశారు, ఆ యొక్క బాధలో, కన్నీరులో, అనారోగ్య విషయంలో దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆర్థికంగా దేవుడు నాకు సహాయం చేశాడు, అందుకని నేను దేవుడిని వెంబడిస్తున్నాను. నేను ఎక్కడెక్కడికో వెళ్ళాను, కానీ ఈ దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత నాకు సహాయం దొరికింది అని మాత్రమే నువ్వు దేవుడు వెంబడిస్తున్నావా? ఒక ఆశీర్వాదాన్ని చూసి దేవుడు నన్ను ఇంకా ఆశీర్వదిస్తాడు, ఈ యొక్క మెట్టు తర్వాత ఇంకొక నెక్స్ట్ స్టెప్ దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు కాబట్టి నేను ఆయన్ని వెంబడిస్తున్నాను. ఆశీర్వాదం కోసమే, ఆ యొక్క ఏదో ఈ లోకానుసారమైన నీకు కావలసిన అవసరతల కోసమే నువ్వు నేను దేవుణ్ణి వెంబడిస్తే ఎప్పుడొకప్పుడు మన జీవితంలో నిరుత్సాహం వచ్చేస్తుందండి. ఎందుకంటే మన అడిగిన వాటన్నిటిని దేవుడు మన తగిన సమయంలో మనకి ఇవ్వకపోతే, ప్రభా నువ్వు మొదట్లో నేను ప్రార్థన చేసినప్పుడు అన్నీ వచ్చాయి, కానీ నేను ఇంకా వెంబడిస్తున్నప్పుడు నువ్వేమీ ఇవ్వట్లేదని చెప్పి మన జీవితంలో ఒక నిరుత్సాహం వచ్చేసి ఆయన్నే వదిలేసే పరిస్థితి వస్తుంది. అసలు ఈ దేవుడి యొక్క గొప్పతనం ఏంటో, ఆయన నీ కోసం ఏమి చేశారో నువ్వు నేను తెలుసుకుంటే, నువ్వు దేవుణ్ణి ఎందుకు వెంబడిస్తున్నావో, ఎందుకు వెంబడించాలో నీకు అర్థమవుతుంది కదా అండి. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దేవుడు నా కోసం ఏం చేశారు, నేను ఆయన్ని ఒక ఆశీర్వాదం కోసమే వెంబడిస్తున్నానా, ఈ లోకంలో ఉన్న ఆ యొక్క కొన్ని సంవత్సరాల వరకు మాత్రమే దేవుడా అని నువ్వు తెలుసుకున్నట్లయితే నువ్వు దేవుణ్ణి ఎందుకు వెంబడిస్తున్నావో నీకు అర్థమవుతుంది. ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో ABCD చూసినట్లయితే, పాపములో ఉన్న మన కోసమే దేవుడు ఈ లోకానికి వచ్చారు. ఫస్ట్ పాయింట్లో A చూసినట్లయితే, పాపంలో ఉన్న నీ కోసం, నా కోసం దేవుడు వచ్చారు. ఒక మురికిగా, ఒక దీన స్థితిలో, ఒక దేనికి పనికిరాని స్థితిలో, ఒక పాప స్థితిలో ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి నిన్ను పలకరిస్తారా? ఎవరన్నా నువ్వు నా స్నేహితుడివి, నువ్వు నా బంధువి అని చెప్పుకోవడానికి ఇష్టపడతారా? కానీ నువ్వు నేను పాపంలో ఉన్నామని తెలిసి దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం, దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు, గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చుతనని మీతో చెప్పుచున్నాను. నేను ఎందుకు వచ్చాను తెలుసా? మీకు సమృద్ధి జీవం ఇవ్వడానికి కోసం. పాపంలో ఉన్న మీరు ఇంక ఇంతే, వాళ్ళ జీవితం పాపంతోనే గతించిపోతుంది, పాపంలోనే ఇంకా ఆ జీవితం ముగించబడుతుంది అనుకున్న సమయంలో దేవుడు మన కోసం, పాపంలో ఉన్న వారి కోసం సమృద్ధి జీవాన్ని ఇవ్వడం కోసం దేవుడు నీ కోసం, నా కోసం ఈ లోకానికి వచ్చారు. ఆ విషయాన్ని మనం చాలాసార్లు మర్చిపోతున్నాం. దేవుణ్ణి ఎందుకు వెంబడిస్తున్నావో తెలుసా?
పాపంలో ఉన్న మన కోసం ఒక గొప్ప దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. ఆ ఫస్ట్ పాయింట్లో బి చూసినట్లయితే, మన పాపముల కోసం తన్ను తాను అప్పగించుకొనెను. పాపంలో ఉన్న మన కోసం ఒక సమృద్ధి జీవనం ఇవ్వడం కోసం ఈ లోకానికి వచ్చారు. అంతేకాదు, మన మీద ఉన్న ఆ శాపము పోవాలి అంటే ఆ యొక్క రక్తము చిందింపబడాలి. కాబట్టి తన్ను తాను మన పాపాల కోసం యేసయ్య అప్పగించుకున్నారు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలము నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ప్రస్తుతపు దుష్ట కాలము నుండి విమోచింపవలనని తన్ను తాను మన పాపముల కోసం అప్పగించుకొనెను. ఎంత గొప్ప దేవుడో కదా. నువ్వు ఇవన్నీ తెలియకుండా ఆ యొక్క దేవుణ్ణి ఎందుకు వెంబడిస్తున్నావు? ఏదో ఒక ఆశీర్వాదం కోసం, ఒక ఈ లోకానుసారమైన ఆశీర్వాదం కోసం, ఆయనకి మాత్రమే కాదు, కానీ దేవుడు నా కోసం ఏమి చేశారు, ఆయన గొప్పతనం ఏంటి, ఈ యొక్క గొప్ప దేవుడి యొక్క గొప్పతనం ఏమిటో నువ్వు నేను తెలుసుకుంటే ఆశీర్వాదం ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వేనయ్యా నా దేవుడివి అని దేవుణ్ణి హత్తుకునే ఆత్మీయ స్థితి మన జీవితంలో ఉంటుంది. ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో సి చూసినట్లయితే, యేసు రక్తము చేత మనము విమోచింపబడి ఉన్నాము. 1 పేతురు 1వ అధ్యాయము 19వ వచనం, అమూల్యమైన రక్తము చేత అనగా నిష్కలంకమును నిర్దోషమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. అమూల్యమైన మనలో ఉన్న పాపము మన మీద అధికారం ఉండకుండా ఉండాలి అంటే రక్తము చిందింపబడాలి. ఆ రక్తము నిర్దోషముగా నిష్కలంకమైన రక్తమై ఉండాలి. ఆ రక్తము చిందింపబడడం ద్వారా మన పాపాలు మన మీద అధికారం లేకుండా దేవుడు చేశారు. ఇంకొక వాక్యాన్ని మనం చదువుదామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనయు అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలుగుచున్నది కదా. దేవుని కృప మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనయు అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలుగుచున్నది. మనము రక్తము వలన మనము విమోచింపబడ్డాము కదా. దేవుడే నీ కోసం వచ్చారు, నీ పాపాల కోసం తన్ను తాను అప్పగించుకున్నారు. ఆయన చివరి రక్తపు బొట్టు వరకు నీ కోసం నా కోసం కార్చి మనల్ని పాపముల నుంచి విమోచించారు. ఆ ఫస్ట్ పాయింట్లో డి చూస్తే, యేసు రక్తము మాత్రమే ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రపరుస్తుంది. 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనం, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ప్రతి పాపము నుండి, మన యొక్క పాపము నుండి పవిత్రులుగా చేసేది ఏమిటో తెలుసా? ఆయన రక్తము మాత్రమే. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి నువ్వు ఎందుకు వెంబడిస్తున్నావు? ఇవేమి మనకి తెలియకుండానే నాకు ఆశీర్వాదం కావాలి, నాకు ఆశీర్వాదం కావాలి, ఈ ఆశీర్వాదం ఇచ్చాడు కాబట్టి నేను చర్చ్కి వెళ్తున్నా, దేవుడు నన్ను మా యొక్క కుమారుడిని పాస్ చేయించాడు, మా కుమారుడిని నిలబెడుతున్నాడు, మా కుమారుడికి మంచి ప్రవర్తన కలిగేటట్లుగా దేవుడు చేశాడు కాబట్టి. కానీ అంతకంటే గొప్పగా దేవుడు నీ కోసం ఈ కార్యాలన్నీ చేశారు. ఆయన నీ కోసమే, పాపంలో ఉన్న మన కోసమే ఈ లోకానికి వచ్చారు. అంతేకాకుండా పాపంలో ఉన్న మన కోసమే దేవుడు తన్ను తానుగా అప్పగించుకున్నారు. ఆయన చివరి రక్తపు బొట్టు వరకు మన కోసం కార్చి మన పాపాల నుంచి విమోచింపబడ్డారు. క్రీస్తు రక్తము ద్వారా ప్రతి ఒక్క పాపము నుండి మనను పవిత్రపరుస్తుంది. చూశారు కదా. ఇప్పుడు చెప్పండి, నువ్వు దేవుణ్ణి ఎందుకు వెంబడిస్తున్నావు? ఏదో ఆశీర్వాదాలు వస్తాయి, ఏదో గొప్పగా ఈ లోకంలో ఉంటాం. అంతకంటే గొప్పది ఏంటో తెలుసా? నువ్వు చనిపోయిన తరువాత కూడా యుగ యుగాలు నరకంలోకి వెళ్ళకుండా నువ్వు దేవుడితో ఉంటావు. అది నిత్య జీవం దేవుడిచ్చేది. ఇందుకోసం నువ్వు నేను దేవుణ్ణి వెంబడించాలి. నువ్వు దేనికోసం వెంబడిస్తున్నావు ఇప్పటి వరకు? ఆయన ఇచ్చే ఆశీర్వాదాల కోసమైనా, ఆయన ఇచ్చే
సంతోషం కోసమైనా, ఈ లోకానుసారంగా ఇచ్చే ఆరోగ్యం, ధనము, సంతోషం దానికోసమైనా, అంతకంటే ఎక్కువ నీ కోసం నా కోసం దేవుడు చేశారు. ఆ విషయాన్ని మర్చిపోయి వాటి కోసమే నువ్వు నేను వెంబడిస్తామా, మధ్యలోనే ఆగిపోతాం. మన విశ్వాస జీవితం మధ్యలోనే ఆగిపోతుంది. ఆ ప్రసంగాంశంలో సెకండ్ పాయింట్ మనం చూసినట్లయితే, నీ జీవితంలో లోటు ఉందని దేవుడు నుండి వెనుతిరగకూడదు. చాలామంది అండి క్రైస్తవులుగా పిలబడుతూ ఉంటారు. నేను ప్రార్థన చేస్తున్నాను, మీ యొక్క విషయం గురించి, ఈ యొక్క పరిస్థితి గురించి, నా కుటుంబంలో జరగాలి, నా కుటుంబం ఆశీర్వదింపబడాలి అని ఈ విషయం గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. కానీ నా జీవితంలో అది లోటుగానే ఉండిపోయింది. ఎన్నో సంవత్సరాల నుంచి ఆ యొక్క ఆశీర్వాదం నా జీవితంలో జరగట్లేదు అని వెనక్కి వెళ్ళిపోతున్నావా? అదే జరుగుతుంది. దేవుడికి నిన్ను నన్ను ఆశీర్వదించడం నథింగ్ అండి. ఆఫ్టర్ ఆల్ చాలా చిన్న విషయం దేవుడికి నిన్ను నన్ను ఆశీర్వదించడం. కానీ దేవుడు ఆయన సమయంలో నువ్వు ఊహించిన దానికంటే గొప్పగా దేవుడు నిన్ను ఆశీర్వదించగలడు. కానీ దానికోసమే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఆ యొక్క టాబ్లెట్స్ ఇచ్చారు, ఆ యొక్క ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. ఆ యొక్క టాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత ఒక వారం వాడాం, తగ్గలా. ఏం చేస్తావు? మరలా అడిగి ఇది చేయండి, ఇలా ఉంది అని మరలా అడిగి చేస్తావు కదా. మరి దేవుడి దగ్గర లోటుందని, ఆశీర్వాదం ఇవ్వట్లేదని నువ్వేం చేస్తున్నావు? దేవుణ్ణి వదిలేస్తావా? దేవుణ్ణి వదిలేస్తే బ్రతకగలమా? అసలు దేవుడు ఎందుకు ఈ లోకంలో లోటుగా మనల్ని ఉంచుతాడో మనం సెకండ్లో మనం ABCD చూద్దాం. మనము లోటు అనుకుంటున్నాం, కానీ ఆయన దృష్టిలో అది లోటా కాదా? మనం ABCD చూద్దాం. సెకండ్ పాయింట్లో ఏ చూసినట్లయితే, ఊహించిన దానికంటే గొప్పగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు కదా. మనము అబ్రహాము జీవితాన్ని చూస్తే, అబ్రహామా నువ్వు నేను చెప్పిన స్థలానికి వెళ్ళిపోవాలి, నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, సమస్తమైన దేశాలు నీ సంతానం వలన ఆశీర్వదింపబడతాయని అబ్రహాము అని చెప్పినప్పుడు, దేవుడు ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, 75 సంవత్సరాల వయసులో ఆ వాగ్దానాన్ని ఇచ్చారు. అతనికి ఇంచుమించుగా 99 సంవత్సరాలు వస్తున్నాయి, కానీ ఆ వాగ్దానం నెరవేరట్లా. అప్పుడు దేవుడు మరలా అబ్రహాముకి ప్రత్యక్షమైనప్పుడు, అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదిస్తానంటే అబ్రహాము ఒక ప్రశ్న అడిగాడండి. ఆదికాండము 15వ అధ్యాయము 2వ వచనం. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమిచ్చినానేమి, నేను సంతానము లేని వాడనైపోవచ్చున్నానే అని చెప్పాడు. ప్రభా నువ్వు నాకు ఎన్నిస్తే ఏమయ్యా, నువ్వు వాగ్దానం ఇచ్చావు, కానీ ఆ సంతానం లేకుండా నేను గడుపుతున్నానయ్యా, ఏం ప్రభా అని అడుగుతున్నప్పుడు దేవుడు ఆ ఊహించిన దానికంటే ఏం చెప్పారో తెలుసా? 15వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నువ్వు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగొగునని చెప్పాను. ఆయన సంతానమని ఒక్క కుమార్తెను అడుగుతున్నాడేమో అబ్రహాము, కానీ దేవుడు చెప్తున్నాడు, ఆకాశ నక్షత్రాలంత గొప్పగా నీ సంతానాన్ని చేస్తాను. నువ్వు ఒక లోటుతోనే బ్రతికి కూడా నా వైపే చూస్తున్నావు కదా. నీవు ఈ లోకంలోని ప్రజలందరూ అబ్రహాము సంతానం అని పిలువబడేటట్లు, నీ సంతానం వల్ల సమస్త దేశాలు ఆశీర్వదింపబడేటట్లు నీకిచ్చిన ఒక్క కుమారుని నేను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. మనం అడిగిన దానికంటే గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తారు. ఈ యొక్క సమయంలో నువ్వు నేను వెనుదిరగకూడదు. ఆ సెకండ్లో B చూసినట్లయితే, తగిన సమయంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. లూకాసు వార్త 1వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, ఎలిజబెత్ను మనం చూసినట్లయితే ఆమె గొడ్రాలిగా ఉంది. తన భర్తతో వారు ఇద్దరు కూడా యాజక ధర్మం చేస్తూ ఉన్నారు. జకరియా ఎలిజబెత్ యాజక ధర్మం చేస్తూ ఉన్నప్పుడు వారికి పిల్లల కరగరా వారు బహువృద్ధులై ఉన్నారని లూకాసు వార్త 1వ అధ్యాయం 5వ వచనం. మనం ఈ యొక్క కాలంలో చెప్పాలంటే వారు ఒక పాస్టర్ కుటుంబం. ఆ పాస్టర్ గారి కుటుంబంలోనే కార్యం జరగట్లేదు. వారికి ఎంతగానో వారు వేరే వాళ్ళకి ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతున్నాయి, వేరే వాళ్ళకి ప్రార్థన చేస్తే గర్భఫలం దేవుడు అనుగ్రహిస్తున్నాడు, కానీ వారి కుటుంబంలో వారికి గర్భఫలం అనుగ్రహించట్లేదు. కానీ వారు వేచి ఉన్నారు. ఆ లోటులో కూడా దేవుణ్ణి హత్తుకొని ఉన్నారు. ఏం జరిగిందో తెలుసా? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చే కరెక్ట్గా
కరెక్ట్గా 6 నెలల ముందు దేవుడు వారికి యోహానును అనుగ్రహించారు, బాప్తీసం ఇచ్చి యోహానును అనుగ్రహించారు. ఆ కుమారుని గురించి దేవుడు ఒక మాట చెప్తారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును, కనుక నీకు సంతోషము మహాదానందము కలుగును, అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. చూసారా, వారు వేచి ఉన్నందుకు యేసుక్రీస్తు ప్రభువారు రావడానికి మార్గాన్ని సరళం చేసే ఒక గొప్ప వ్యక్తిగా యోహానుని దేవుడు వాడుకున్నాడు, బాప్తీసం ఇచ్చే యోహానుని. చూసారా, తగిన సమయంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. ఈ తగిన సమయంలో నువ్వు వేచి ఉంటున్నావేమో, దేవుడి నుంచి వెనుదిరగకూడదు, దేవుడినే హత్తుకొని ఉండు. ఆ సెకండ్ పాయింట్లో సి చూస్తే అవసరత ఉంది కాబట్టి దేవుడు ఆశీర్వాదం ఆలస్యం అవుతుంది. నిన్ను ఆశీర్వదిస్తే ఈ లోకానికి చాలా అవసరం ఉంది కాబట్టి ఆ అవసరం కరెక్ట్గా తీర్చబడడం కోసం దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. ఇదేంటి అని అనుకుంటున్నావా? హన్నా జీవితాన్ని మనం చూస్తే, హన్నా ఆ యొక్క పరిస్థితుల్లో ఏలి అక్కడ యాజక ధర్మాన్ని చేస్తూ ఉన్నాడు. తన తర్వాత కుమారులు ఆ యొక్క యాజకులుగా ఉండాలి, కానీ వారు లోకానుసారంగా స్త్రీలతో పాపం చేయడం వల్ల ఎవ్వరూ లేరు. తర్వాత ఎవరు కానీ దేవుడు ఆ యొక్క సమయంలో అక్కడ యాజకత్వం చేయడానికి ఒక మగబిడ్డ కావాలి కాబట్టి ఆ సమయంలో కరెక్ట్గా హన్నాకు ఆ యొక్క గర్భఫలాన్ని ఆలస్యం చేసి ఏలి చనిపోయే స్థితిలో ఆ యొక్క సమయంలో పెద్దవాడు అవ్వడానికి ఆ యొక్క సమయంలో దేవుడు హన్నాను ఆశీర్వదించాడు. అక్కడ ఒక యాజకుడు, ఒక ప్రవక్త, ఒక న్యాయాధిపతి అవసరం ఉంది కాబట్టి హన్నా యొక్క ఆశీర్వాదం ఆలస్యమైంది. కానీ ఈ యొక్క సమయంలో హన్నా లోకానుసారమైన దేవతల వైపు చూడలేదు, దేవుణ్ణి హత్తుకుంది. కరెక్ట్గా ఆలస్యమైనా కూడా దేవుడు కార్యం జరిగించాడు. నీ యొక్క ఆశీర్వాదానికి ఒక అర్థం ఉంది కాబట్టి, ఆలస్యానికి అర్థం ఉంది కాబట్టి అందుకే నీ ఆశీర్వాదంలో ఆలస్యం అవుతుంది. నీ అవసరత ఉంది, గొప్ప అవసరత ఈ లోకానికి నీ ఆశీర్వాదం ద్వారా ఉంది కాబట్టి ఆలస్యం అవుతుంది. భయపడొద్దు. హన్నా జీవితాన్ని అవసరత ఉంది కాబట్టి ఆలస్యం చేసి ఏలి తర్వాత సమూయేలు నిలబట్టేటట్లుగా ఒక గొప్ప ప్రవక్తను దేవుడు ఏ విధంగా అనుగ్రహించాడో, దేవుడు నీ యొక్క ఆశీర్వాదానికి ఒక అవసరత ఉంది కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సమయంలో లోకం వైపు చూడొద్దు, దేవుని నుంచి వెనుతిరగొద్దు. ఆ సెకండ్ పాయింట్లో డి చూసినట్లయితే, ఆశీర్వాదం కోసం మాత్రమే దేవుణ్ణి వెంబడించొద్దు. చూసాం కదా, ఊహించిన దానికంటే గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడని, తగిన సమయంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని, అవసరత ఉంది కాబట్టి నీ ఆశీర్వాదాన్ని దేవుడు ఆలస్యం చేస్తున్నాడని అర్థమైంది కదా. మరలా 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 నీ జీవితంలో ఆశీర్వాదం కోసమే నేను వెంబడిస్తున్నానయ్యా, నీతో నాకు పని లేదు, నేను వేరేగా వెళ్ళిపోతాను, నీకు దూరం అయిపోతాను అని నువ్వు ఆశీర్వాదం కోసమే నువ్వు దేవుణ్ణి వెంబడించొద్దు. ఎందుకంటే ఆశీర్వదిస్తాడు దేవుడు, కానీ అంతకంటే దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు. నీ యొక్క పాపాలు క్షమింపబడాలి అంటే ఆయనను నువ్వు అంగీకరించాలి. నిత్య జీవం పొందుకోవాలంటే నువ్వు ఆయనను అంగీకరించాలి. అది నువ్వు మర్చిపోయి ఆశీర్వాదం కోసమే నిన్ను వెంబడిస్తే నీ జీవితాన్ని నువ్వే కావాలని నాశనం చేసుకున్నట్లు, నీ జీవితాన్ని నువ్వే నరకంలోనికి తీసుకెళ్తున్నట్లు ధైర్యంగా ఉండు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. నీ జీవితంలో లోటు ఉంది అని దేవుడి నుంచి వెనుదిరగకూడదు. మూడవదిగా మనం చూస్తే, దేవుడు నిన్ను ఈ లోకంలో పరలోకంలో ఆశీర్వదించడం కోసం సిద్ధపరుస్తున్నారు. మనం ఇందాక వాక్యంలో సెకండ్ పాయింట్లో మనం చూసాం, అక్కడ అబ్రహాం జీవితాన్ని మనం చూసాం, ఆ యొక్క జకర్యా ఎలిజబెత్ జీవితాన్ని మనం చూసాం, హన్నా జీవితాన్ని మనం చూసాం. వాళ్ళు ఈ లోకంలో ఆశీర్వదింపబడలేదా? లోటు వచ్చింది వారి జీవితాల్లో. వారి జీవితంలో ఆశీర్వాదం సమయం పట్టింది, కానీ వారు ఈ లోకంలో ఆశీర్వదింపబడ్డారు. పరలోకంలో కూడా ఆ యొక్క వేచి ఉండే సమయంలో వారు దేవుణ్ణి హత్తుకున్నారు కాబట్టి పరలోకంలో కూడా వారు ఆశీర్వదింపబడ్డారు. దేవుడు నిన్ను నన్ను కూడా దానికోసమే సిద్ధపరుస్తున్నాడు. నువ్వు అనుకుంటావు, అయ్యో లోటు నా జీవితంలో ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుంది అని అనుకుంటావు. ఈ లోకంలో ఎంత ఆశీర్వాదం పొందుకున్నా నువ్వు పరలోకంలో లేకపోతే ఏం జరుగుతుంది? కానీ దేవుడు నీకు నాకు ఈ లోకంలో నిన్ను ఆశీర్వదిస్తాను,
పరలోకంలో కూడా ఆశీర్వదిస్తారు. దానికోసం సిద్ధపరుస్తున్నాడు. ఒక వాక్యాన్ని మనం చదువుకుందామండి. 1 పేతురు 3:9 ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక, ఆశీర్వాదమునకు వారసులగుటకు నువ్వు నేను పిలువబడ్డాం. కాబట్టి ఈ లోకంలో ఆశీర్వాదం కోసం, పరలోకంలో ఆశీర్వాదం కోసం దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. ఏదో లోటవుతుందని నువ్వు దేవుణ్ణి ఎందుకు వెంబడిస్తున్నావు? ఒక ఆశీర్వాదం కోసమే మాత్రమే కాదు. ఆ ఆశీర్వాదము నాకు జీవితంలో లోటుంది, ఎంత ప్రార్థించిన ఈ కార్యం జరగట్లేదే అని దేవుడి నుంచే దూరం అయితే మనకు మనమే చెప్తారు కదా ఈ లోకంలో, నీకు నువ్వుగానే ఆ గుంటలో పడిపోయావు, నీకు నువ్వుగానే చేతులారా చేసేసుకున్నావు అని అంటారు కదా. అలాగే జరుగుతుంది మన జీవితం కూడా. మనము దేవుణ్ణి ఎందుకు వెంబడిస్తున్నాము? ఎందుకు మనం దేవుణ్ణి వెంబడిస్తున్నాం? నీ జీవితంలో కార్యాలు జరగట్లేదని దేవుడి నుండి వెనుదిరిగిపోతున్నావా? నీ జీవితంలో లోటు ఉందని ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నానే. అబ్రహాము 75 సంవత్సరాల వయసులో దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఈ సమస్త దేశాలు నీ సంతానం వల్ల ఆశీర్వదింపబడతాయని. కానీ జరగల. 75 నుంచి 99 వరకు 24 సంవత్సరాలు అబ్రహాము వేచి ఉండాల్సి వచ్చింది. యాజక ధర్మాన్ని చేస్తున్నారు ఎలిజబెత్, జకర్యా. కానీ ఏం జరిగింది? వృద్ధాప్యంలో ఉన్నారు, వారికి పిల్లలు లేరు. కానీ దేవుడు కరెక్ట్ టైంలో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చే 6 నెలల ముందు కానీ దేవుడు కార్యం జరిగించాడు. హన్నా జీవితంలో అవసరత ఉంది కాబట్టే దేవుడు ఆ యొక్క గర్భఫలాన్ని ఆలస్యం చేశాడు. ఆ యొక్క యాజకుడు, న్యాయాధిపతి, ప్రవక్త ఏలీ తర్వాత అక్కడ ఇశ్రాయేల్ ప్రజలకు అవసరత ఉంది కాబట్టి దేవుడు ఆ అవసరతను తీర్చడం కోసం ఆలస్యం చేశాడు. అర్థమైంది కదా? దేవుడు నిన్ను ఈ యొక్క లోకంలో ఆశీర్వాదం కోసమే కాదు, నువ్వు ఈ యొక్క సమయంలో దేవుడి యొక్క కాపుదలను, దేవుడి యొక్క మార్గదర్శనాన్ని, దేవుడి ఇచ్చే ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకొని పరలోకంలో ఆయనతో ఉండడం కోసం దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నారు. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీ గొప్ప కృపా, కాపుదల, భద్రత తండ్రి తోడేండి, నడిపించండి. యేసయ్యా, నాతో మాతో మాట్లాడిన దేవా నీకు కోట్లాది వందనాలు. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా తండ్రి, ప్రభా ఏదో లోటు ఉందని ప్రభా ప్రార్థించిన కార్యం జరగట్లేదని నువ్వు నుంచి వెనుదిరగకుండా మేము నీలో నిలబడే గొప్ప ఆత్మీయ స్థితిని ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించు దేవా. నీ నామాన్ని మహిమపరచుకో దేవా. నీ కృపా రెక్కల క్రింద భద్రపరచయ్యా. నీ గొప్ప కార్యంతో నింపండి దేవా. నీకు కోట్లాది వందనాలు. సహాయమును దయచేయండి దేవా. నీ కార్యాన్ని జరిగించండి. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూసి ప్రభా నేను ఇప్పటి వరకు ఆశీర్వాదం ఇవ్వట్లేదు అనుకున్నాను, కానీ నువ్వు నా కోసం అంతకంటే గొప్ప కార్యాలు చేసావయ్యా, నిన్నే హత్తుకొని జీవించే భాగ్యాన్ని అనుగ్రహించండి. నువ్వు నన్ను పరలోకంలో ఆశీర్వదింపబడడం కోసం, ఈ లోకంలో ఆశీర్వదింపబడడం కోసం నన్ను సిద్ధపరుస్తున్నావయ్యా. నా సిద్ధపాటులో నిన్ను హత్తుకొని ఉండే ఆత్మీయ జీవితాన్ని నాకు అనుగ్రహించు ప్రభాని. ఎవరైతే నీ బిడ్డలు ప్రార్థన చేస్తున్నారో దేవా, సహాయంను దయచేయండి. నీ కృపలో నిలబెట్టండి అయ్యా. నీ నామాన్ని ఘనపరుచుకొనండి, తోడేయండి, నడిపించండి. సర్వాధికారి నాతో మాతో మాట్లాడిన దేవా, నీ కార్యం జరిగించయ్యా. నీ నామ మహిమార్థము సహాయమును దయచేయ్యా. నీ కృప రెక్కల క్రింద భద్రపరచండి. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిలో విశ్వాసాన్ని నువ్వే అనుగ్రహించి తండ్రి, సర్వశక్తిమంతుడా, లోటు ఉందని ప్రార్థించిన విషయం జరగట్లేదని నీ నుంచి వెనుదిరగకుండా అంత్య దినాలలో విశ్వాసం కనుగొనునా అన్నట్లుగా కాకుండా, అవిశ్వాసులు కాకుండా విశ్వాసులుగా మేము ఉండడానికి సహాయం దయచేయండి. నీ కృపను అనుగ్రహించండి. నువ్వే కార్యం జరిగించి నీ నామాన్ని మహిమపరుచుకున్నందుకు వందనాలు. నీ నామాన్ని మహిమపరుచుకున్నందుకు వందనాలయ్యా. నీ కృపతో నింపావయ్యా. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదా అండి, దేవుడు మనతోని మాట్లాడుతున్నారు. ఏదో లోటు ఉందని, నువ్వు ప్రార్థించిన విషయం జరగట్లేదని దేవుడి నుంచి వెనుదిరగొద్దు. దేవుడు ఊహించిన దానికంటే గొప్పగా ఆశీర్వదిస్తారు. తగిన సమయంలో ఆశీర్వదిస్తారు. నీ ఆశీర్వాదానికి ఒక గొప్ప అవసరత ఈ లోకానికి ఉంది కాబట్టి ఆలస్యం చేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు, నా గురించి, కార్యక్రమం గురించి
ప్రార్థన చేయండి. దేవుడు ఏ పరిస్థితిలో అయినా దేవుణ్ణి హత్తుకొని ఉండే గొప్ప ఆత్మీయ స్థితి నీకు నాకు కలుగును గాక. అటువంటి కృపలో మనం నిలబడును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.